ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక నిజమైన ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఒకే ఊరిలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ 2 కుటుంబాలు కూడా చాలా కష్టపడే కుటుంబాలే. ఆ 2 కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు. పిల్లలు చదువుకోవాలని ఇద్దరికీ ఆశ ఉంది. మొదటి కుటుంబంలో పిల్లలు సాధారణ స్కూల్, సాధారణ కాలేజీలో చదువుకున్నారు. రెండో కుటుంబంలో తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మా పిల్లలు నార్మల్ స్కూల్ కాదు, పెద్ద కాలేజీలు, మంచి యూనివర్సిటీల్లో చదవాలని. ఆ చదువుల కోసం మొదటి కుటుంబం దగ్గర అప్పు కూడా తీసుకున్నాడు. కాలం గడిచింది. రెండో కుటుంబంలోని పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించారు. వాళ్ళు ముందుగా తీసుకున్న అప్పు తీర్చడమే కాకుండా తర్వాత అదే కుటుంబానికి మళ్ళీ అప్పు ఇవ్వగల స్థాయికి చేరుకున్నారు. కానీ మొదటి కుటుంబంలో పిల్లలు సాధారణ చదువుతో మంచి ఉద్యోగాలు సాధించలేకపోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, విషయం అప్పు కాదు, చదువుపై తీసుకున్న రిస్క్. విద్య మీద పెట్టుబడి ఎప్పుడూ వృధా కాదు.